Good evening, friends. Welcome back to my channel, The Jobs Atta. Find your future. So today I have come up with one more interesting notification. So this time the notification is from HCL, Hindustan Copper Limited, and as you see in the advertisement, the notification is for the various supervisory posts. నేను జస్ట్ బ్రీఫ్ అనేది చెప్తాను, మొత్తం నోటిఫికేషన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఐ డోంట్ నో మోస్ట్ ఆఫ్ ద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి వీడియోస్ మీద, తెలీదు. బట్ జస్ట్ జిస్ట్ అనేది చెప్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. సో టోటల్గా 13 కేటగిరీస్కి మీరు అప్లికేషన్లో చూస్తే టోటల్గా 13 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. 13 కేటగిరీస్కి హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓవరాల్ మనకి 64 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. స్టార్ట్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 27/11 స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ డేట్ అనేది. సో ఎండ్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 17/12 midnight 12 PM అనేది ఎండ్ డేట్ అనేది ఉంటుంది. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు అక్రాస్ ఒక్కొక్క క్యాడర్ ఆర్ డిసిప్లైన్ అగ్నెస్ట్ ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేది. మైనింగ్ 13, జియాలజీ 8, సర్వే 2, ఎన్వైర్మెంట్ 3, ఎలక్ట్రికల్ 3, మెక్ 8, సివిల్ 6, మినరల్ 6 ఎక్సెట్రా. సో ఇట్లా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నేను జస్ట్ బ్రీఫ్ అనేది చెప్తాను. అంటే ఇందులో కొన్ని పొజిషన్స్కి, అంటే మైనింగ్, జియాలజీ, సర్వే, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సివిల్, ఈ 6 పొజిషన్స్కి అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్, మైనింగ్, జియాలజీ, సర్వే, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సివిల్, ఈ 6 పొజిషన్స్కి మీకు క్వాలిఫికేషన్ అనేది ఎయిదర్ డిప్లొమా అయినా అయి ఉండొచ్చు లేదా గ్రాడ్యుయేషన్ అయినా అయి ఉండొచ్చు. కాకపోతే ఈ పోస్ట్ అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డిప్లొమా యాజ్ యువర్ ఎడ్యుకేషన్, యూ నీడ్ టు హ్యావ్, మీకు డిప్లొమా అనేది ఉంటే మీకు 5 years ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదు మీకు గ్రాడ్యుయేషన్ అనేది ఉంటే మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో మిగిలిన కేటగిరీస్కి కొన్ని డిఫరెంట్ ఉన్నాయి, లైక్ మినరల్ ప్రాసెసింగ్ కానీ, ఫినాన్స్ ఆర్ హెచ్ఆర్ కానీ, వీటికి కొంచెం డిప్లొమా చదివిన వాళ్ళు అనేది ఎలిజిబిలిటీ దాంట్లో లేరు. సో ఈ 6 కేటగిరీస్ మైనింగ్, జియాలజీ, సర్వే, ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ సివిల్, if you are having your qualification as diploma or graduation, it is fine, you can apply. Provided if you are having diploma, you need to have 5 years of experience. If you are having graduation, you need to have only 2 years of experience. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది చూస్తే, సెలక్షన్ ప్రాసెస్ అనేది టెస్ట్ అనేది ఉంటుంది, ఫాలోడ్ బై ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో టెస్ట్ సెంటర్స్ మనకి చూస్తే చెన్నై, హైదరాబాద్ అండ్ బెంగళూరే ఉన్నాయి. సో ఈ ఏపీలో ఎలాంటి టెస్ట్ సెంటర్స్ అనేవి లేవు. సో పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, ఈ 3 టెస్ట్ సెంటర్సే ఉన్నాయి. సో ప్రాపర్గా ప్లాన్ అనేది చేసుకోండి. మనకి నోటిఫికేషన్లో ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. సో సిటీసీ కూడా 1,20,000 అనేది సిటీసీ ఉంది. అవుట్ ఆఫ్ 3% 30,000 అనేది బేసిక్ పే అనేది ఉంది. సర్వీస్ బాండ్ కూడా ఇచ్చారు, 3 years ఆఫ్ ద బాండ్ విత్ 3 lakhs బాండ్ అనేది ఉంటుంది, విత్ ఏ టెన్యూర్ ఆఫ్ 3 years అండ్ 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. సో ఇది సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జిస్ట్ అనమాట, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెచ్సిఎల్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ లైక్స్ అనేది చేస్తే వీడియో అంత ఎక్కువ మందికి రీచ్ అనేది అవుతుంది. సో యా, if you like the content